నాన్న రఘు, ఈ కుక్క పిల్లేంటి నాన్న? ఆ ఆశ్రమం నుంచి గురువుగారు పంపించారు నానమ్మా. ఆహా. ఇప్పుడు దీంతో ఏం చేయబోతున్నారు ఈయన? రఘు, గురువుగారు ఈ కుక్క పిల్లని ఎందుకు పంపించారు నాన్న? ఏం లేదు నానమ్మా, ఈ కుక్క పిల్ల ఆశ్రమంలో ఉన్నప్పుడు ఈ టీచర్ గారే దీని బాగోగులు చూసుకునేవారంట. ఇప్పుడు ఈవిడ ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఇది సరిగ్గా తినట్లేదంట. అందుకే ఆశ్రమం నుంచి నాకు ఫోన్ చేసి పిలిపించి ఈవిడికి ఇవ్వమని ఇది నాకు ఇచ్చి పంపించారు. తీసుకోండి టీచర్. నాకెందుకో అనుమానంగా ఉంది. అవును బావా, ఆశ్రమం వాళ్ళ దగ్గర నీ ఫోన్ నంబర్ ఎక్కడిది? నీకెలా ఫోన్ చేశారు? పొట్టి వాళ్ళకి పుట్టెడి బుద్ధులు అని ఊరికి అనరు. ఎవరికీ రాని అనుమానాలన్నీ దీనికే వస్తాయి. ఏంటి బావా అలా షాక్ అయ్యావు? షాక్ అయ్యానా? నీకు ఇది షాకింగ్ రియాక్షన్లా అనిపించిందా? నేను నిన్ను సీరియస్గా చూస్తున్నాను. అడిగిన దానికి సమాధానం చెప్పకుండా సీరియస్ గా చూడడం ఎందుకు? అవును బావా, లక్కీ అడిగిన దాంట్లో తప్పే ఉంది. నీ ఫోన్ నెంబర్ ఆశ్రమం వాళ్ళ దగ్గర ఎలా ఉంది? వాళ్ళు నాకు ఫోన్ చేయలేదు నానమ్మా, మా ఇంట్లో ల్యాండ్ లైన్కి కాల్ చేశారు. అవును, గురువుగారు ఎలా ఉన్నారు? బాగున్నారు నానమ్మా, మిమ్మల్ని అడిగానని చెప్పమన్నారు. అమ్మమ్మ, గురువు గారి ఆశ్రమం నుండి మొన్న టీచర్ని పంపించారు. ఇప్పుడు బావతో కుక్క పిల్లని పంపించారు. ఇప్పుడేమో భట్టాచారి రాబోతున్నారంట. వీళ్ళు మెల్లిమెల్లిగా వాళ్ళ ఆశ్రమం మన ఇంటికి మారుస్తున్నారా ఏంటి? ఏయ్, ఏంటి ఆ మాటలు? వేలడంత లేవు. అయినా ఇవన్నీ నీకెందుకే? ఏంటి పెద్దమ్మా, భట్టాచార్య గారు వచ్చారా? లేదు, కుక్క పిల్ల వచ్చింది. కుక్క రావడం ఏంటి? ఆశ్రమం నుంచి గురువుగారు పంపించారట్రా ఈ కుక్క పిల్లని. ఆహా, గొడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అంటారు. ఈ ఇంటికేదో శుభం జరగబోతోంది. ఓసే పిచ్చి మొద్దు, అది ఆ వస్తే అంటారే, ఇలా కుక్క నక్క వస్తే అనరు. పెద్దమ్మా, ఆయన దీన్నెందుకు పంపించారు? ఏం లేదు బాబాయ్, ఈ కుక్క పిల్ల ఆశ్రమంలో ఉన్నప్పుడు మన టీచర్ గారే దీని బాగోగులు చూసుకున్నారంట. ఆవిడ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి అది సరిగ్గా తినట్లేదని దీన్ని కూడా ఇక్కడికి పంపించారు. బావా, దీని పేరేంటి? భానుప్రియ. భానుప్రియ టీచర్ పేరు కదా? అంటే మీరా కుక్క పేరు పెట్టుకున్నారా? లేదు లక్కీ, నా పేరే దానికి పెట్టారు. ఎందుకు పెట్టారు? దీనికి పేరు పెట్టింది నేను కాదు లక్కీ, గురువు గారు. ఎప్పుడైనా ఆశ్రమానికి వెళ్ళినప్పుడు ఆయన అడిగి తెలుసుకో. ఎంత క్యూట్ గా ఉన్నావు భానుప్రియ. అబ్బబ్బబ్బబ్బబ్బా, నిన్ను చూస్తుంటే ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. గట్టిగా హక్ చేసుకోవాలనిపిస్తుంది. నీ పెదాలు, నీ కళ్ళు, అబ్బబ్బబ్బబ్బా ఎంత అందంగా ఉన్నాయో. ఒరే కుక్క, అది కుక్కరా? టీచర్, మిమ్మల్ని ఒక ఆట ఆడుకుంటాను చూడండి. భానుప్రియ, నీ తోకేంటి వంకరగా ఉంది? నేను పెట్టింది తిని నువ్వు తిన్నగా ఉండలేదనుకో భానుప్రియ.
నీ తోక కత్తిరించేస్తాను భానుప్రియా. ఇడ్లీ వేడి వేడిగా ఉన్నాయి, వెళ్ళి తినొచ్చు కదా భానుప్రియా. ఒసే లక్కీ, కుక్క ఇడ్లీ తినడం ఏంటి? నేను కుక్కను అనలేదక్క, టీచర్ అన్నాను. ఏ పొట్టిదానా, టీచర్ని అలా పేరు పెట్టి పిలవచ్చా? అయ్యో అదేం లేదు బావా, ఇద్దరి పేరు ఒకటే అయ్యేసరికి కన్ఫ్యూజ్ అయ్యాను అంతే. అబ్బో చంపి ఒరే అద్దాయిశ్వదవా, నువ్వు ఆటో నడుపుతున్నావా లేక విమానం నడుపుతున్నావా? నాకు రోడ్డు మీద వచ్చినట్టు లేదురా, గాలిలో ఆకాశంలో వచ్చినట్టుంది. నువ్వు సాయంకాలం దాకా ఇలాగే ఆటో నడిపితే నువ్వు సాయంకాలం ఇంటికెళ్ళావు, ఏకంగా పైలోకానికి వెళ్ళిపోతావు. దరిద్రుడా వేదవా, నా డబ్బులు. ఏ టైంలో ఈ ఆటో ఎక్కానేమో దరిద్రం. చిచ్చి. భట్టాచారి గారు నమస్తే. ఎవరినైనా నువ్వు? నేనండి, రఘురామ్ని. ఓహో నువ్వేనా? అప్పుడెప్పుడో 20 ఏళ్ల కిందట ఇల్లు వదిలి పారిపోయింది నువ్వే కదా? అవునండి. నువ్వు ఇంకా ఏం మారలేదబ్బా. నువ్వు చిన్నప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు అలాగే ఉన్నావు. ఇదేంటి, వీడికి నేనేదో బాగా పరిచయం ఉన్నట్టు మాట్లాడుతున్నాడు. అదే నాయన, పెద్దల పట్ల గౌరవం, అభిమానం అన్నీ అలాగే ఉన్నాయి అంటున్నా. చిన్నప్పటి నుంచి వచ్చినవి కదండి. నమస్కారం పార్వతమ్మ గారు, నమస్తే. బాగున్నారా? అయ్యా, నా డబ్బులు ఇస్తే వెళ్ళిపోతానయ్యా. రేపు లబ్బాయి ఆటో వాడికి డబ్బులు ఇచ్చి పంపించు. ఆగు నాయనా, వాడు అర్ధాయుష్వేదవా, వాడికి పూర్తి డబ్బులు ఇవ్వకూడదు, సగం డబ్బులే ఇవ్వాలి. మనం ఇలా కోతలు కోస్తే గాని వాడు రోడ్డు మీద కట్టింగులు కొట్టకుండా తిన్నగా నడుపుతాడు. అలాగే గురుగారు. ఇవ్వరా? పదండి అమ్మా, పదండి. పదనైనా. నమస్కారం గురువు గారు. నమస్కారం. గురువు గారు. ఈ బాల శిష్యురాలు ఎవరు? మా మావయ్య గారి పిల్లలండి. ఓహో, మీ మామయ్య గారి పిల్లలా? మరి ఆయన ఎక్కడా? ఓహో, పైనున్నారా? ఇంటి పైన ఏం చేస్తున్నారు? ఆయన పైలోకాలకు వెళ్ళిపోయారు. ఓహో అవునా, మరి నువ్వెలా పుట్టావు? ఆయన బతికొన్నప్పుడు పుట్టాను. పిల్ల చాలా తెలివైనది, ఎడార్లో వదిలేసినా గానీ బతకగలదు. ఇంతకీ భానుప్రియ ఎక్కడా? భానుప్రియ అంటే కత్తిలాంటి పిల్ల అనుకున్నాను, కుక్క పిల్లనా? పైగా దీని బాగోగులు చూసుకురమ్మని నన్ను పంపించారు. నన్ను పంపించిన వాడికి బుద్ధి లేదు, వచ్చినందుకు నాకు బుద్ధి లేదు. అల్లరేం చేయట్లేదు కదండి? అల్లరి చేసే మా పిల్లల్ని అదుపులో పెడుతోంది. ఓహో, చాలా అణుకోగల పిల్ల. అణుకువైన పిల్ల. మీ పిచ్చితనం కాకపోతే అణువుగా ఉండడానికి అదేమైనా ఆడపిల్లనా? కుక్క పిల్ల. చాలా మంచి పిల్లని పంపించారండి, మా అందరితో కలిసిపోయింది. ఈ మధ్య అందరికీ ఏదో ఫ్యాషన్ అయిపోయింది, మనుషుల కన్నా కుక్కల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారు. మీరేనా చెప్పండి భట్టాచారి గారు, తిండి విషయంలో బాగా మొహమాట పడుతుంది. ఓహో, కుక్కలకు మొహమాటం అంటే పిచ్చిదానా? ఇంకా ఇక్కడే ఉంటే నాకు పిచ్చెక్కేలాగుంది. అయ్యో, మాటల్లో పడి మిమ్మల్ని ఇక్కడే కూర్చోబెట్టాం. రండి భట్టాచారి గారు, భోంచెద్దురు గాని. పర్వాలేదు పార్వతమ్మ గారు, నేను బయలుదేరతాను. అలా అంటారేంటి భట్టాచార్య గారు? మీరు మా అతిథి, ఇంటికొచ్చి భోజనం చేయకుండా ఎలా వెళ్తారు? రండి, భోంచేసి వెళ్దురు గాని. ఇక్కడ మీరు ఏం పెడతారా? ముద్దపప్పు, చారు. అసలే ఆశ్రమం నుండి చాలా రోజుల తర్వాత కాలు బయట పెట్టాను.
వెళ్ళి ఏ హోటల్కు వెళ్ళి రొయ్యల బిర్యానీ పీతల వేపుడు తింటే కంచానికి కడుపుకి న్యాయం చేసిన వాడిని అవుతాను. పర్వాలేదండి, ఆశ్రమానికి వెళ్ళాక భోంచేస్తాను. అలా ఏం కుదరదు భట్టాచారి గారు. ఈ రోజు మీరు మా ఇంట్లో చేయి కడగాల్సిందే. లేవండి, రండి. రఘు తీసుకురా. పదండి రండి. పదండి. తినేదాకా వీళ్ళు వదిలేలాగా లేరు. అరకరవుగా అన్ని టచ్ చేసి సగం ఖాళీ కడుపుతోనే ఇక్కడి నుండి జంప్ అయిపోవాలి. పని పిల్ల ఖర్చులా ఉంది. ఈ పిల్ల ఆశ్రమంలో ఉంటే ఇంకా బాగుండు. భట్టాచార్య గారు, నా చెయ్యి చూసి నా రాజకీయ భవిష్యత్తు ఎలా ఉందో చెప్పండి. తినేటప్పుడు ఇలాంటివి చెప్పకూడదు నాయనా. తప్పా గురువుగారు? తప్పు కాదు నాయనా, తినేటప్పుడు ఇలాంటివి చెప్తే నా నోట్లోని తుంపరు నీ మొహం మీద పడతాయి. అలాగే గురువుగారు. బుర్ర తక్కువ వెధవ, ఎప్పుడే మాట్లాడాలో తెలీదు. ఏంటన్నా కాబోయే నాయకుడిని పట్టుకుని బుర్ర తక్కువ ఎదవంటావు? అమ్మా, ఇక నేను బయలుదేరుతాను. మంచిది భట్టాచారి. నమస్కారం. గురువు గారిని అడిగానని చెప్పండి. అలాగేనమ్మా, చెప్తాను. భట్టాచారి గారు, అమ్మా, భానుప్రియకి ఆశీర్వాదం ఇచ్చి వెళ్ళండి. ఏది మన భానుప్రియకే? అలాగే. కుక్కకు ఆశీర్వాదం ఏమనివ్వాలి? భానుప్రియా, మూడు ఊర్లు 6 వీధులు ముప్పూట్ల భోజన ప్రాప్తిరస్తు. అదేంటి భట్టాచార్య గారు, పెళ్ళైన అమ్మాయి పిల్లలు కలగాలని ఆశీర్వదించండి. ఓహో, దీనికి పెళ్లి కూడా అయిందా? ఈ కుక్క శోభనానికి నన్ను ముహూర్తం పెట్టమని లేదు. ఎర్రి మొహాలు, ఈళ్ళు చాతొస్తాం ఈళ్ళు. మనోవాంఛ ఫల సిద్ధిరస్తు. నీ అదృష్టం బాగుంది. వెళ్ళొస్తానమ్మా. మంచిది భట్టాచార్య గారు. రఘు, భట్టాచార్య గారిని గుమ్మం దాకా పంపించిరా. రండి చారి. అలాగే. ఏమిటో అంత తికమకగా ఉంది. ఏంటయ్యా రఘురాం, ఇంట్లో వాళ్ళంతా అలా మారిపోయారు? కుక్క మీద అంత ప్రేమ ఏమిటయ్యా? మా ఫ్యామిలీ గురించి మీకు తెలియదే ఉందండి. ఆశ్రమం నుంచి వచ్చింది కాబట్టి ఆ కుక్క పిల్ల అంటే మాకు అంత అభిమానం. మంచిది నాయన.
ఒరే బుల్లబాయ్, ఈరోజు ఆ టీచర్ అమ్మని చూసావా? ఈరోజే నాన్న వచ్చిన దగ్గర నుండి గ్యాప్ లేకుండా చూస్తూనే ఉన్నా. ఆ పైగా ఈరోజు ఎల్లో కలర్ శారీలో అదిరిపోయింది నాన్న. చెత్త వెదవా, చూసావంటే అర్థం ఆ అమ్మాయి మీద కన్నేసావని కాదురా, ఆ అమ్మాయిని గమనించావా అని. బాగా గమనించాను నాన్న. ఆ అమ్మాయిని అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పలేక ఎలా టెన్షన్ పడిపోయిందో చూసావా? చూశానన్నా. బాధపడకు టీచరు అని కౌగిలించుకొని ఓ ముద్దు పెట్టాలనిపించింది నాన్న. నువ్వేం చెప్పావురా? అంటే నా ఉద్దేశం టీచర్ అమ్మని ఓదార్చాలనిపించింది నాన్న. నీ ఓదార్పు యాత్రలు ఆపు. ఏమే, చెప్పండి. ఆ భట్టాచార్యని చూసావా? ఛీ, మిమ్మల్ని తప్ప నేను పరాయి పురుషుణ్ణి చూడనని మీకు తెలుసు కదండి. ఓరి దేవుడా, తల్లో టైపు, దాని కొడుకు ఓ టైపు. ఈరోజు జరిగిందంతా చూశాక నాకు క్లారిటీ వచ్చిందిరా. ఏంటన్నది? ఆ టీచరు ఆశ్రమం నుంచి రాలేదు, వచ్చినట్టు నటిస్తుంది. ఏంటి నాన్న నువ్వు చెప్పేది? అవునరా, ఆ భట్టాచార్య వస్తున్నాడని తెలిసిన మరుక్షణమే ఇంటికి ఒక కుక్క పిల్ల వచ్చింది. దాని పేరు భానుప్రియ. కుక్క పిల్ల రాకముందు ఒక ఆడపిల్ల వచ్చింది, దాని పేరు కూడా భానుప్రియే. ఆ కుక్క పేరు ఈ టీచర్ పేరు ఒకేలా ఎందుకు పెట్టారో తెలుసా? తెలుసండి. తెలిస్తే చెప్పు. ఆ కుక్క కూడా మన టీచర్ అమ్మంత గొప్ప మనసు ఉందని ఇద్దరికీ ఒకే పేరు పెట్టారండి. నీ సమాధానం నా మొహంలాగుంది. అంత దరిద్రంగా ఉందండి. నీ అమాయకత్వం తగలయ్యా. సర్లే. అరే బుల్లబ్బాయ్, నాన్నా, ఆ టీచర్ అమ్మా ఆశ్రమం నుంచి వచ్చిన ఒరిజినల్ టీచర్ కాదని నాకు అనుమానంగా ఉందిరా. పైగా టీచర్ అమ్మతో భట్టాచార్య మాట్లాడేటప్పుడు అడుగడుగునా మన రఘురాం అడ్డొస్తున్నాడు అంటే వాళ్ళిద్దరి మధ్య ఏదో వ్యవహారం నడుస్తుంది అనిపిస్తుందిరా. నాన్న, కావాలంటే ఆ రఘురాంని ఏవైనాను, టీచర్ని మాత్రం నువ్వేమనుకున్నానా? నేను తట్టుకోలేను. అయితే దీనిలో నా దూకి చావరా. ఏమండి, ఏంటా మాటలు? వాడికి దూకడం అంటే భయమని మీకు తెలుసుగా. మీరు కూడా వాడితో తోడేళ్ళండి, అప్పుడు దూకుతాడు. నా మాట నీకు అలా అర్థమైందా? ఛీ! బుర్ర తక్కువ తల్లితో, బుర్ర తక్కువ కొడుకుతో చచ్చిపోతున్నాను. నీ బాధ నాకు అర్థమైంది నాన్న. ఆ టీచర్కి ఆ రఘురామన్నకి ఏదో కనెక్షన్ ఉంది అంటావు, అంతేగా? అవునరా, అందుకే ఆ టీచరమ్మను ప్రశ్నించిన ప్రతిసారి రఘురాం అడ్డుపడుతున్నాడు. టీచరమ్మ చెప్పేలోపే వాడే సమాధానం చెప్తున్నాడు. పైగా వాడు చెప్పిన సమాధానానికి ఆ భట్టాచార్య కూడా తికమక పడ్డాడు. ఆ భట్టాచార్య కుక్కను గురించి అడిగాడు, కుక్కను పట్టుకున్న భానుప్రియ గురించి అడిగాడు. ఒక్క ముక్క కూడా అర్థమై చావలేదు. అదేంటో తెలియాలంటే మనం వాళ్ళ ఇద్దరి మీద కన్నేయాలి. ఓ పంచే నాన్న, నువ్వు రఘురాం మీద కన్నయ్యి, నువ్వు ఆ టీచర్ మీద కన్నేస్తావా? నువ్వేమంటే కాదంటానా నాన్న? చంపుతానేమనుకున్నావేమో. ఆల్రెడీ టీచర్ అమ్మకి పెళ్ళైపోయింది. పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే కోళ్ళు ఇరగొడతాను. అవునరా బుల్లబ్బాయ్, పరస్త్రీ అంటే తల్లితో సమానం అంటారుగా. పరస్త్రీ వ్యామోహంలో పడి రావణాసురుడు ఏమైపోయాడో తెలుసుగా. రామాయణం జరిగినప్పుడు నేను పుట్టలేదమ్మా, అందుకే నాకేం తెలీదు. పైగా మీరు అనుకున్నట్టు టీచర్ అమ్మని నేను చెడు ఉద్దేశంతో చూడడం లేదు. ఆ టీచర్ అమ్మ రఘురామన్నయ్యకి ఎలాగో నాకు అలాగే అమ్మా. నీది ఎంత మంచి మనసురా బుల్లబ్బాయ్. నువ్వు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి నాన్న. ఒసేయ్ ఒసేయ్ ఒసేయ్, వీడు చెప్పిన మాట నీకు అలా అర్థమైందా? ఒరేయ్, మీ అమ్మ తిక్కలది కాబట్టి నీ సమాధానం అర్థమై ఉండదు. నువ్వేమంటున్నావో నాకు అర్థమైంది. నువ్వు దృష్టి పెట్టాల్సింది టీచర్ మీద కాదు. ఆ టీచర్ అమ్మకి రఘురాం అడ్డంగా ఎందుకు నిలబడుతున్నాడో, ఆ రఘురాంకి టీచర్ అమ్మ ఎందుకు సపోర్టుగా నిలబడుతుంది, ఇవన్నీ తెలియాలంటే వాళ్ళని దగ్గరగా గమనించాలి. అలాగే నాన్న, ఇక నుంచి వాళ్ళిద్దరిని పసిగట్టి ఎప్పటికప్పుడు సమాచారం నీకు అందిస్తాను.